నమస్తే అండి. ఇంగో వీడియోలో చూపిస్తున్న బ్లౌజు ఇది కటోరీ బ్లౌజ్. ఈ బ్లౌజ్ ఏంటంటే అచ్చం ప్రిన్స్ కట్ లాగే ఉంటుంది. కానీ ప్రిన్స్ కట్ అయితే ఆర్మ్ డౌన్‌లో కట్ చేస్తాము. ఇదైతే నెక్ వైపు కట్ చేస్తాము. ఏదేమైనా కప్పు ఫిట్టింగ్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరొక్కసారి ట్రై చేశారంటే గనక ఈ బ్లౌజు మీకు ఫేవరెట్ అయిపోతుంది నిజంగా. ప్రిన్స్ కట్ కంటే చోలీ కట్ బ్లౌజు చాలా బావుంటుంది. ప్రిన్స్ కట్‌కి షేప్ ఉండదు కాబట్టి మనకి లోపల ఫిట్టింగ్ అంత నీట్‌గా అనిపించదు చూసేవాళ్ళకి. కానీ చోలీ కట్ నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటుంది. కానీ కప్పు దగ్గర మంచి ఫిట్టింగ్ ఉంటుంది. అందుకు చాలా బావుంటుంది. ఈ షార్ట్ వీడియోలో కటింగ్ అయితే చెప్పలేను కదా! మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ వీడియో కింద బ్లౌజ్ కటింగ్ అయితే పెట్టాను. చూసి చక్కగా నేర్చుకోండి. ఇంకొకటేంటంటే చోలీ కట్ అన్నా, కటోరీ కట్ అన్నా ఒకేలా ఉంటుంది. చోలీ కట్‌కొచ్చి 4 పీసులుంటాయి. కటోరీ కట్‌కొచ్చి ఫ్రంట్ పార్ట్ 3 పీసులు. అంటే సైడు, కప్పు దగ్గర షేప్ బెల్ట్ కూడా ఉంటుంది. అందుకు 3 పీసులవుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది ఫస్ట్ లైనింగ్ క్లాత్‌ని కట్ చేసుకుని, తర్వాత ఒరిజినల్ బ్లౌజ్ మీద ఏసి కట్ చేసుకోవాలి. మీకు ఫుల్ డీటెయిల్స్ డౌట్ లేకుండా చూడంగానే కుట్టేసుకునే అంత బాగా వీడియో చేసి పెట్టాను. చూసేయండి. ఇంకొక విషయం ఏంటంటే నార్మల్ బ్లౌజ్‌కి, ప్రిన్స్ కట్‌కి, చోలీ కట్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ ప్రిన్స్ కట్ కంటే చోలీ కట్ బ్లౌజే చాలా బాగుంటుంది. నేను చోలీ అంటున్నా నాకు అలవాటైపోయింది. కానీ మీరు యూట్యూబ్‌లో గానీ ఎక్కడైనా చూడాలనుకుంటే గనక కటోరీ కట్ అని అడిగితేనే మీకు ఈ బ్లౌజ్ కటింగ్ బాగా వస్తుంది. నేనే కాదు చాలామంది చేసే ఉంటారు. కాకపోతే మీరు కటోరీ కట్ బ్లౌజ్ అని చూస్తే వీడియోలు ఈజీగా వస్తాయి. ఈ ఒక్క వీడియో నేను దీని కింద లింక్ ఇచ్చిన వీడియో చూస్తే మీకు ఆటోమేటిక్‌గా ఈజీగా కట్ చేసేసుకుంటారు. ఈజీగా కుట్టేసుకుంటారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకుంటే గనక ఫుల్ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త టిప్స్, కొత్త బ్లౌజ్ మోడల్స్‌తో వీడియోస్ పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇంకొక చిన్న విషయం ఏంటంటే లైక్ చేయడం వల్ల డబ్బులొచ్చేస్తాయి అనేసి అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో నేను చాలా విన్నాను. లైక్ చేయడం వల్ల అస్సలు ఎవ్వరికి, నాకే కాదండి ఎవ్వరికి కూడా ఒక రూపాయి రాదు. కాకపోతే లైక్ చేయడం వల్ల మీరు ఇష్టపడుతున్నారు అని మాత్రమే తెలుస్తుంది. అంతేగాని లైక్ చేసిన ప్రతి ఒక్కరికి డబ్బులొచ్చేస్తాయి అని అనుకోకండి. ఒక్క లైక్ వాళ్ళకి సపోర్ట్‌గా అనిపిస్తుంది. ఇంకా ఈ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ, కుకింగ్ వీడియోస్ కానీ ఎంతో కొంత ఉపయోగపడుతున్నాయి కదండీ! దానివల్ల లైక్ చేయడంలో తప్పేముందండి?